చూస్తున్నారు కదా. అట్లా ఇంకేదో చేసేయాలని అప్పుడు ముందు కొన్ని చెప్పినాయి కదా సర్వేలు అని చెప్పడం కోసం ఈ చిలిపిచ్చేస్తాను అనమాట. అందువల్ల సో వీళ్ళందరూ పని లేక ఇచ్చారు అయితే పెద్ద పెద్ద జాతీయ స్థాయి సంస్థలు. సో ఇది పరిస్థితి. సో ఒకసారి రవికుమార్ గారు ఒక్కసారి ఏపీ గురించి ఇంకేమన్నా చెప్తారా? ఇన్ని సంస్థలు చేశాయి, మీరు చేశారు, ఇన్ని సంస్థలు ఇప్పటి వరకు మనం చర్చించాం. ఏదో ఒక 2-3 నాకు ఆ పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదండి. హానెస్ట్లీ నేను చెప్తున్నా కదా, పేర్లు కూడా ఎప్పుడు వినలే, ఒక్క మస్తాన్ తప్ప. వాళ్ళు మాత్రం వైసీపీ అని ఇచ్చారు. మీరేమన్నా చెప్తారా? ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇంకా జీవీ రెడ్డి అని అంటూ మాట్లాడుతూ చెప్తున్నాడు ఆరా మస్తాన్ గారి. ఇప్పుడు ఆరా మస్తాన్ గారే కాదు, చాలా క్రెడిబుల్ సంస్థలు చాలా సందర్భాల్లో 1-2% ఆఫ్ ఎర్రరింగ్ లో కొన్నిసార్లు తప్పుగా ప్రెడిక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ మనం దాన్ని తప్పుగా ఊహించుకోకర్లా. తనకి ఏమనిపించిందో తను చెప్పాడు. ఇప్పుడు ఈవీఎంలో వెళ్ళి ఆయన చెప్పినంత మాత్రం ఏం మారిపోదు కదా. ఈవీఎంలో రిజల్ట్స్ ప్రిజర్వ్ అయి ఉన్నాయి. నో సారీ ఇంటర్ఫియర్ అవుతున్నందుకు. ఈవీఎంలో వేసిన ఓట్లు మారవు, కానీ నేను అదే చెప్తున్నా, కౌంటింగ్ ఏజెంట్ అనేది ఒకటి ఉందన్న, మీరు మర్చిపోతాను. రేపు వైసీపీలో చేసిన అరాచకానికి వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏ స్థాయిలో చేశారో. వాళ్ళు రేపు కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ రావడానికి భయపడతాండ్రు. వైసీపీ గెలవదని తెలిస్తే రేపు కాళ్ళు గడ్డాలు పట్టుకోవాలి సగం మంది కౌంటింగ్ ఏజెంట్ అని రావడానికి. ఏజెంట్ ఉండరు. అందుకు సారీ మీకు ఇంటర్ఫియర్ అయినందుకు అందుకు అంతే. తప్పితే వేసిన ఒక్క ఓటు కూడా 20లో 18 సంవత్సరాలు మాకు అనుకూలంగా చెప్పిన 2, 3 లేదా మధ్యాహ్నం పెట్టిన ఒక 2 సంస్థలు సాయంత్రానికి రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా చెప్పిన మారవు. నేను అదే అంటున్నా, పొరపాటున ఆయన ఈసారి ఫెయిల్ అవ్వచ్చేమో, దానికే ఉంది. మీరు కానీ లేకపోతే ఇంకెవరు కూడా ఫెయిల్ అవ్వటం వేరు. ఇప్పుడు మనం పరీక్ష రాసి ఫెయిల్ అవ్వటం వేరు, రాయకముందే ఫెయిల్ అవ్వటం వేరు, చాలా తేడా ఉంటుంది. వెరీ సారీ నేను ఇంటర్ఫియర్ అవుతున్నందుకు టైం అండ్ అగైన్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ ఆల్ ఎ ప్రొఫెషన్. ఎండ్ ఆఫ్ ది డే క్రెడిబిలిటీ ఈజ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. ఇప్పుడు రవికుమార్ చెప్పినా ఆరా మస్తాన్ చెప్పినా ఏమైనా తేడా జరిగింది అనుకోండి, వి విల్ లూజ్ ఎ క్రెడిబిలిటీ. ఎండ్ ఆఫ్ ది డే దాని వల్ల వచ్చే నష్టం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటది. నేను అందుకే అంటున్నా, ఇప్పుడు 1-2% ఎర్రర్ లో కొన్నిసార్లు చెప్పిన సర్వేలు అటు ఇటు అవ్వచ్చు. అయినంత మాత్రం మనం ఏం కంగారు పడక్కర్లేదు. మీరు అన్నది వాస్తవం. ఇట్స్ ఎ సైకలాజికల్ వార్ఫేర్ గేమ్. ఇప్పుడు రాజకీయ పార్టీలు కౌంటింగ్ రోజు ఎలా ఉంటాయి, పోలింగ్ రోజు ఎలా ఉంటాయి, అవన్నీ ఏంటంటే రాజకీయ పార్టీ లక్షణాలు. సో అవి ఖచ్చితంగా మీరు రెసిస్ట్ చేస్తారు, వాళ్ళు చేయాల్సిన ఫైట్ వాళ్ళు చేస్తారు. బట్ ఇక్కడ ఆరా మస్తాన్ గారు కాస్త కోస్తో ఈ మన తెలుగోడు, మన దక్షిణాది రాష్ట్రాల నుండి మాతో పాటు ఈ ప్రొఫెషన్ లో ఉండి కాస్త మంచిగా ఆ సందర్భాల్లో చాలా సార్లు ఆయన చెప్పింది నిజమైంది కాబట్టి నేను చెప్తున్నా, అందుకు ప్రస్తావిస్తున్నా తప్ప అదే బయట వ్యక్తి అయితే నేను ఈ పాటికి ఖచ్చితంగా చెప్పేవాడిని వాట్ ఈస్ హిజ్ బ్యాకప్స్ అనేది. సో ఇక్కడ అది ఆరా మస్తాన్ వరకు ఏంటంటే, ఆరా మస్తాన్ గారు చెప్పింది వాస్తవా లేదా అనేది పక్కన పెడితే 1-2% ఎర్రరింగ్ లో కొన్నిసార్లు చాలా సందర్భాల్లో చాలా సర్వే సంస్థలు కూడా తప్పు జరిగి ఉండొచ్చు. అలానే వాటి క్రెడిబిలిటీ లేదని కాదు కదా, క్రెడిబిలిటీ ఉన్నా కూడా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. సో ఆరా మస్తాన్ కాదు రవి గారు ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. మీతో సహా ఈ ఇచ్చిన ఏజెన్సీలన్నీ కూడా మినిమం 5% నుంచి 9-10% వరకు ఓట్ షేర్ వేరియేషన్ గ్యాప్ చూపించారు. ఏది కూటమికి వైసీపీకి, రైట్? అంతే కదా. నాకు ఆరా మస్తాన్ గారు నాకు కూడా మంచి మిత్రుడే. మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పడం చాలా కష్టంగా ఉందన్న. 0.56% వేరియేషన్ కనపడుతుంది. దీన్ని ఎట్లా మేము చెప్పగలమో అర్థం కావట్లేదని అన్నాడు. ఆయన నోటితో ఆయనే. నేను రివీల్ చేసిన తప్పక ఆయనంతటా ఆయన నోటితో ఆయన నాకు చెప్పింది 0.5% తేడా కనపడుతుంది, దీన్ని బట్టి మనం ఎట్లా అంచనా వేసుకోగలం అని మొన్న సాయంత్రం చెప్పాడు. అంటే నిన్నంతా ఎక్సర్సైజ్ చేసి చేసుకున్నారేమో. క్రెడిబిలిటీ ఉంది కాబట్టి సమస్య, ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి సమస్య, లేకపోతే సమస్య లేకపోతే పేరు లేని సంస్థ ఇక్కడ మన డిబేట్ లో చర్చించుకునే స్థాయి ఉంటుందా చెప్పు? అంతే కదా. డిబేట్ లో ఆయన ఒక్కడి గురించి డిబేట్ డెడికేట్ చేయదలుచుకోలేదు. ఓకే, ఎనీవే ఒక ఇది ఇచ్చాడు కాబట్టి మనం చర్చిస్తున్నాం, రైట్?